గణపతి గని ఎలుక దూరే కంప్యూటరులో. ఏది గణపతి గని గణపతిని చూచి అంతేనా? గణపతి గని ఎలుక దూరే కంప్యూటర్లో. బాగుందండి, బాగుంది. ప్రణవంబున్ ప్రణయంబున్ ప్రణవంబున్ ప్రణయంబున్ రణసంరంభంబును విరామమునైనను గణుతిగనంతర్జాలపు గణపతి గని ఎలుక దూరే కంప్యూటరులో. చాలా అద్భుతంగా ఉందండి. ఇక నెక్స్ట్ దత్తపది. ఈ దత్తపదిలో మనం ఏం చేస్తామంటే ఒక 4-5 పదాలు ఇస్తాం. వాటి ద్వారా ఆయన ఒక పద్యాన్ని అప్పటికప్పుడు మనకి ఏ అంశంలో కావాలో ఆ అంశంలో ఇస్తారు. నేనేమిచ్చాను అంటే సుఖం, సంతోషం, ఆనందం, పరమానందం. వీటి ద్వారా సనాతన ధర్మం గురించి మనకి ఒక ఏదన్నా అర్థం వచ్చేలాగా పద్యం చెప్పమన్నాను. ఆయన చూడండి, ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పద్యంలోనే అనుకుంటా భరతవర్ష అనేది కూడా స్పృశించేలా ఆయన చెప్పడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. సుఖం, సంతోషం, ఆనందం, పరమానందం. దీంతో సనాతన ధర్మం వైభవం. ఇచ్చును సుఖ సంతోషములచ్చుగా ఆనంద శక్తి ఆర్షస్వరమే. అచ్చుగా ఆనంద శక్తి ఆర్షస్వరమే. ఆర్షస్వరం అంటే ధర్మవీరుల యొక్క కంఠం. వీళ్ళ కంఠం ఎటువంటిది అంటే సుఖము ఆనందము ఇస్తుంది. ఎచ్చట పరమానందం వచ్చుపొడును భరత వర్షమది అని. అద్భుతం అండి. అదే భరతవర్షం అంటే భారతవర్షంలో ఎక్కడ ఏముంటుంది? ఎచ్చట పరమానందం వచ్చుబడును భరతవర్షమని ఎరుగుమయ్యా. అద్భుతం అండి. ఆ రకంగా స్లాష్ ఇచ్చాము, 2 ఇచ్చాము. ఎక్కడ పరమానందం ఉంటే అదే భరతవర్షం, భారతదేశం అని గ్రహించు, అదే భారతవర్షం ఛానల్ అని గ్రహించు అని 2 అర్థం వాడది. దాని తర్వాత వచ్చినటువంటి ఘట్టం వర్ణన. వర్ణనలో నేను అడిగింది ఏంటి అంటే సత్యం వద ధర్మం చర అనే ఉపనిషత్తు సూత్రం పైన అడిగాను అనమాట. ఇక్కడ ఆయన ఎలా ఆన్సర్ చెప్పారో చూడొచ్చు పద్యం రూపంలో. శ్రీ గురుభ్యో నమః. సత్యం వద ధర్మం చర అనే ఉపనిషత్తు సూత్రాన్ని ఉద్దేశించి ఒక పద్యం. బాగుందండి. సత్యము శివము సుందరమత్యమలము. ఇంకా ఫైనల్గా ఆసువులు అంటే అప్పటికప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు పద్యం కావాలని. ఆయన కూడా ఆ యొక్క రూల్స్కి తగ్గట్లుగా పద్యం అప్పటికప్పుడు అందించేస్తారనమాట. నేను అడిగింది ఏంటంటే ఎన్ని వికారములు ఉన్నా, ధర్మాధర్మ విచక్షణ లేకపోయినా కూడా ఎట్లా నాకు మోక్షం రావాలి కృష్ణ అని నేను ఎట్లా భగవంతుని ప్రార్థించాలి. దానికి ఆయన ఇచ్చినటువంటి రిప్లై మీరు ఇప్పుడు చూడొచ్చు. హరినామ కీర్తనంబున తరియింపడి ఎట్టివాడు ధరలో వినుమా. హరినామ కీర్తనంబున హరియుల్చును సర్వ పాప హయములు వేగం. అద్భుతం అండి.